నమస్కారం అండి. నమస్తే అండి. 2019 ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ గాలివాటిగా గెలిచింది. కానీ అది గ్రహించని వైసీపీ టీడీపీ పని అయిపోయింది, ఇంకా జన్మలో ఈయన చంద్రబాబు గారు సీఎం అవ్వలేరు, లోకేష్ గారు అలాగే ఎమ్మెల్యే కూడా అవ్వలేరు, మంగళగిరిలో ఆయన ఓడిపోయారు అని చెప్పి ఆయనపై చాలా వెకిలిగా మాట్లాడిన సందర్భాలు చాలా చూసాము. కానీ అదే టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షాన్ని లేకుండా చేసి అధికారంలోకి వచ్చింది. అలాగే లోకేష్ గారు మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచి మరి అసెంబ్లీలో ఈరోజు అడుగుపెట్టడం జరిగింది మంత్రిగా. సో ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, లోకేష్ గారి నుంచి అనేక విమర్శలు చేశారు ఎవరు, వైసీపీ వాళ్ళు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా 23 స్థానాలు వచ్చినప్పుడు వీళ్ళు అనేక విధాలుగా విమర్శించారు. వాళ్ళకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలనేది మర్చిపోయి నోటి దూలతో ఎన్ని పడితే అన్ని అనరాని మాటలని ఎంత నీచాది నీచంగా అంటే అంత నీచంగా మాట్లాడారు. ఎవరు? ఆనాటి వైసీపీ శాసనసభ్యులు, ఈనాడు మాజీ శాసనసభ్యులు. దాంట్లో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబట్టి రాంబాబు, అనిల్ కుమార్, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మళ్ళీ అదేవిధంగా తీసుకుంటే అనేక మంది, సిదిరి అప్పలరాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కొన్ని 10ల సంఖ్యలో ఉన్నారు. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అనేక విధాలుగా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు తప్పుగా మాట్లాడారు. కానీ ఈరోజు వాళ్ళెవరు ఆ శాసనసభలో కూర్చోలేకపోయారు. లోకేష్ గారు ఒకటే అనుకున్నారు, ఆ రోజు ప్రజలు ఓడిచ్చారు పర్లేదు, కానీ నేను ప్రజల పక్షాన పోరాడతా, ప్రజలకు అండగా ఉంటా, ప్రజలకు భరోసాని ఇస్తానని చెప్పి ఆయన 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ప్రజల కష్టాల్లో ఉండేటప్పుడు ప్రజలను ఆదుకున్నాడు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా సహాయం చేశాడు. తను ఓడించినా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మంగళగిరిలో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం ఒక విస్తృత పాదయాత్ర చేశాడు. అదేవిధంగా బస్సు యాత్ర చేశారు. శంకారావం పేరిట, యువగలం పేరిట, యువగలం 2.0 అని ఈ విధంగా యాత్రలు చేశారు. ఇదే కాకుండా ప్రజలందరిలో చైతన్యం తీసుకొని వచ్చేదానికి అనేక మీటింగులు పెట్టారు. ఇవన్నీ చేసి లోకేష్ గారు ప్రజా చైతన్యం తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల మన్నలను పొందాడు. రాష్ట్రం అంతా ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అఖండ విజయంలో లోకేష్ గారి పాత్ర ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మీరే అన్నారు పార్టీ పని అయిపోయింది. అలాంటి స్థితి నుంచి పార్టీని అఖండ విజయం దిశగా 164 సీట్ల మెజారిటీతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడిందంటే దాంట్లో కీలక పాత్ర పోషించింది లోకేష్ గారు. అదేవిధంగా తాను కూడా మంగళగిరిలో ఎవరైతే ఇప్పటి వరకు నువ్వు ఎమ్మెల్యేకి కూడా గెలవలేదన్నారో వాళ్ళు జీవితంలో చూడలేని మెజారిటీ, వాళ్ళు జీవితంలో చూడని మెజారిటీ 93,000 మెజారిటీతో అఖండ విజయంతో మంగళగిరిలో రికార్డు మెజారిటీతో రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు శాసనసభలో అడుగుపెట్టాడు. అది లోకేష్ గారు. అదేవిధంగా మీరు చూసుకుంటే లోకేష్ గారు ఈ విధంగా శాసనసభలో అడుగు పెట్టడమే కాకుండా తనతో పాటు ఉండే ఎంతోమంది కొత్త తరాన్ని ఈరోజు చట్టసభల్లోకి తీసుకొని వచ్చేదానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు చట్టసభల్లో చూస్తే ఎంతోమంది తొలిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళకు ఒక భరోసానిచ్చి మీరు మీ నియోజకవర్గాల్లో వెళ్ళండి, మీరు మీ నియోజకవర్గాల్లో తిరగండి, మళ్ళీ మనందరం ప్రజలకు మంచి చేయాలి, మన తరం నాయకత్వాన్ని మనం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించడానికి మనందరం ఏకమవుదామని చెప్పి ఎంతోమంది తనలాంటి కొత్త తరం యువతని ప్రోత్సహించే రాజకీయాలకు తీసుకొని వచ్చారు. ఈరోజు యనమల దివ్య గారు కావచ్చు, గాలు భానుప్రకాష్ గారు కావచ్చు, అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, అదేవిధంగా మీరు చూస్తే మనకి ఇక్కడ తోయిక జగదీశ్వర్ లాంటి ఎంపీటీసీలను కావచ్చు, అదేవిధంగా ఒక అంగన్వాడీ టీచర్ మిరియాల శిరీష లాంటి వారిని కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తులను కూడా శాసనసభలో కూర్చోబెట్టిన వ్యక్తి లోకేష్ గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే 1983లో ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 294 మందిని చట్టసభల్లో కూర్చోబెట్టాడో అదేవిధంగా ఈరోజు అనేక మందిని రాజకీయ చరిత్ర లేని వాళ్ళని లోకేష్ గారు ప్రోత్సహించి అదేవిధంగా సాధారణ కార్యకర్తలను కూడా ఎంఎస్ రాజు లాంటి వాళ్ళని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఈరోజు మిరియాల శిరీషాదేవి గారు కావచ్చు, తోయిక జగదీశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ రాజు కావచ్చు, సింగనమల్లో బండారు శ్రావణి కావచ్చు, ఇలాంటి ఎంతోమంది మనం చిత్తూరు జిల్లాలో తీసుకుంటే డాక్టర్ థామస్ కావచ్చు, అదేవిధంగా మురళి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తులను కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఆనాడు తన తాత ఏ విధంగా అయితే కూర్చోబెట్టాడు చట్టసభలో ఆ విధంగా ఈరోజు లోకేష్ గారు తన వెంట యువ సైన్యాన్ని తీసుకొని వచ్చి చట్టసభలో కూర్చోబెట్టారు. ఆ రోజు వాగారు ఎంతోమంది అసెంబ్లీ ఎమ్మెల్యే కూడా గెలవలేడని. ఈరోజు తాను రికార్డు మెజారిటీలో గెలిచి తనతో పాటు అనేక మంది యువ నాయకత్వాన్ని తీసుకొని వచ్చి చట్టసభలో ఉన్నత విద్యావంతులను తీసుకొని వచ్చి చట్టసభలో కూర్చోబెట్టాడు. రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నిర్మించడానికి అది లోకేష్. రైట్, మీరన్నట్టు ఇప్పుడు ఎవరైనా నాయకుడు ఓడిపోతే మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేయాలి అంటే కొంచెం
ఆలోచిస్తూ ఉంటారు. కానీ లోకేష్ గారు అలా కాదు, ఓడిపోయిన దగ్గరే మళ్ళీ గెలిచి చూపించాలని చెప్పి ఇంత భారీ మెజార్టీతో గెలవడం కావచ్చు, అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనని ఎంత బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఆయన మాటల్ని ట్రోల్ చేయడం కావచ్చు, ఎంతగా చేశారో చూసాం. అలాంటి అతను తనని తాను మలుచుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి రావడం, తన ముందు చాలా సవాళ్లే ఉన్నాయి ఈ 5 సంవత్సరాల్లో. ఒకటి పాదయాత్రల విషయంలో కావచ్చు, మొదటిసారి చేసినా కూడా అంతగా ప్రజల నుంచి స్పందన రావడం కూడా చెప్పుకోదగ్గ విషయమే. అలాగే ఆ పాదయాత్ర ఈ 5 సంవత్సరాల కాలంలో పార్టీ కార్యకర్తలను ఎంతగా హింసించారో చూసాం, వాళ్ళందరినీ కాపాడుకుంటూ రావడం కావచ్చు. అలాగే పాదయాత్ర టైంలోనే వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు పరిస్థితులను మేనేజ్ చేసిన విధానం కావచ్చు, ఇన్నింటిని చక్కబెట్టుకుంటూ మళ్ళీ మంగళగిరిలో కూడా ఇంత భారీ మెజార్టీతో గెలవడం అంటే ఒక మామూలు విషయం అయితే కాదు. సో ఏం చెబుతారు ఆయన నాయకుడిగా మలుచుకున్న విధానం గురించి? ఒకటండి, నాయకుడు అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏదంటే సినిమాల్లో డైలాగులు చెప్పేయడము లేకపోతే ఇంకేదో కాదు. నాయకుడు అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏమీ లేని దగ్గర నుంచి తాను ఒకటి నిర్మించుకొని, ఒక సామ్రాజ్యం నిర్మించుకొని తాను రాజుగా అవుతాడు. అదే నాయకత్వ లక్షణం అంటారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు, భరోసానిచ్చాడు. ఫస్ట్ టైం పార్టీలోకి లోకేష్ గారు ఎలా వచ్చారండి? ఫస్ట్ పార్టీ కార్యకర్తలకు సహాయాన్ని అందించి కార్యకర్తల సంక్షేమాన్ని చూశాడు. ఆ తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆ తర్వాత మంత్రి. ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు తీసి ప్రభుత్వంలో ఉండాలని మంత్రిగా నియమిస్తే ఆ రోజు మంత్రిగా తన పనితనంతో చూపించుకున్నాడు. ప్రత్యర్థులు బాడీ షేమింగ్ చేస్తున్నా, ఎన్నో విమర్శలు చేస్తున్నా, పనికిరాడన్నా కానీ అవి ఏవి పట్టించుకోలేదు. దేశంలో ఏ పంచాయతీరాజ్ మినిస్టర్ చేయని విధంగా 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేయించాడు లోకేష్ గారు. అదేవిధంగా 100కు పైగా అవార్డులు కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఐటీ మంత్రిగా అనేక రాజధాని లేని రాష్ట్రంలో కూడా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి మన యువతకు ఉపాధి కల్పించాడు.